టు డిబేట్. అసెంబ్లీ కమిటీల నియామకంలో సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా చేస్తోంది. బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యేకు అసెంబ్లీ పీఏసీ కమిటీ చైర్మన్ గా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ పదవిని ప్రతిపక్ష సభ్యుడికి ఇవ్వాలని, ఫిరాయింపు ఎమ్మెల్యేకు కాదని బీఆర్ఎస్ అంటోంది. అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే పీఏసీ చైర్మన్ గా నియమించామని మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారు. దీంతో కొత్త ఈక్వేషన్స్ తెరపైకొస్తున్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా వైఎస్ చేసిన స్ట్రాటజీని రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో చర్చిద్దాం. ఈ రోజు డిబేట్ లో మనతో పాటు బీఆర్ఎస్ నుంచి లలితారెడ్డి అడ్వకేట్ జూమ్లైలో సిద్ధంగా ఉన్నారు. అలాగే జయరాం గారు అనలిస్ట్ జూమ్లైలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. జయరాం గారు, మీరు చెప్పండి, ఏంటి అసలు అరకపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ ఇవ్వడం సమంజసమే అంటారా? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఒకటండి, దీంట్లో మనం మాట్లాడాల్సింది ఏంటంటే, రాజకీయ పార్టీలు నైతికత కోల్పోతుందన్న దానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, ఈ ఒక్క అంశమే కాదు, అనేక నిదర్శనాలు ఉన్నాయి. గత ప్రభుత్వం లోపలనే ఇలాంటి చేష్టలు చాలా చూసాం. 10 సంవత్సరాల లోపల చూడకూడని ఎన్ని ఉన్నాయో అన్ని చూసాం. అవన్నీ ప్రజలకు ఇబ్బందికరమైన విషయాలు. మేమంతా వాటిని తిరగబడినాము. ఇంకా మేమంతా తిరగబడడంతో ఇప్పుడు కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకోవడానికి ఇక్కడ స్కోప్ ఉంది కాబట్టి క్లెయిమ్ చేసుకున్నా చాలా కొన్ని వేల సందర్భాలలో చెప్పాను. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, కాంగ్రెస్ నాయకులు చేసింది కాదు, ప్రజల పోరాటం వల్ల కాంగ్రెస్ ఈ రోజు అధికారంలో ఉందన్న విషయం. కానీ ఈరోజు ఒక్కసారి అధికారంలోకి రాగానే మళ్ళీ కాంగ్రెస్ తన నిజ స్వరూపాన్ని ఒక్కటొక్కటిగా బయటపెట్టుకుంది. అప్పటి బీఆర్ఎస్ కు ఇక్కడ కాంగ్రెస్ కు నథింగ్ బట్ డిఫరెన్స్. ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వస్తాయి. ఇక అంటే వీళ్ళ అవసరాలను బట్టి, అక్కర్లను బట్టి, వీళ్ళ సేఫ్టీ సెక్యూరిటీలను బట్టి ఇవి మారిపోతూనే ఉంటాయి. అధికార పార్టీ ఏదున్నా ఇదే చేస్తుంటది. ఏది బీఆర్ఎస్ ఉన్నా ఇలాంటి డ్రామానే చేస్తుంది. కాంగ్రెస్ ఉన్నా రేపు ఇంకే పార్టీ ఉన్నా కూడా ఇలాంటి డ్రామాలే చేస్తుంటాయి. సో మొన్న వైసీపీలో కూడా మనం చూసింది ఏంటంటే, అక్కడ నుంచి వచ్చిన వంశీని చేర్చుకున్నట్టుగా నటిస్తూనే పక్కన కూర్చోబెట్టుకొని వంశీ చేత తిట్టిపించేశారు. అంటే ఈరోజు అంటే రాజకీయ పార్టీలకు నేను ఎందుకు నైతికత లేదు అని దాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నానంటే, రాజకీయ నాయకుల లోపల కనుక ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడదంటే, సో ఇక్కడ పేదవాడికి దిక్సూచిలాగా, పేదలకు పెన్నిదిలాగా, పేదలకు మేమే దిక్కుగా, అండగా, కొండగా ఒకవైపు మాట్లాడుతుంటారు. ఒక్కసారి అధికారంలోకి రాగానే వీళ్ళ కన్ను మిన్ను కానకుండా అసలు వీళ్ళు మనుషులే కాదు, మేమే వచ్చేసి మమ్మల్ని చూసే ఓట్లేసినట్టు, వీళ్ళే నాయకుడు లాగా ఫీల్ అయ్యి ఇంతగా నాయకులు లేనట్టుగా ఒక అహంకారంతో మాట్లాడతాం. ఆ రోజు ఏ కేసీఆర్ కి ఎలాంటి అహంకారమో, ఎలాంటి అహంభావం ఉందో, ఏ బంగారు తెలంగాణ 10 సంవత్సరాలు పెట్టేసి దగా చేశాడో, ఇప్పుడు రేవంత్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు. అది మానుకుంటే బాగుంటుంది అనేది మిత్రుడు రేవంత్ కు, కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి నేను సూచిస్తున్నాను. అంటే జయరాం గారు, ఇప్పుడు పీఏసీ చైర్మన్ నియామకానికి ఉన్న అసలు ఏంటి అంటే నిబంధనలు ఏంటి? అసలు కాంగ్రెస్ అవి పాటించట్లేదు అనుకోవచ్చా? అదే చెప్తున్నా కదండి, కాంగ్రెస్ ఇది ఒక అవకాశవాదంగా వాళ్ళ అవసరాని కోసం వాడుతున్న దాని విధంగానే తప్పితే కాంగ్రెస్ ఎలాంటి నిబంధనలు పాటించలేదు. అలా డౌట్ ఏం లేదు, ఎలాంటి నిబంధనలు పాటించలేదు. అంటే గతంలో ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదురయ్యాయా? వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇలాంటి సందర్భాలే చూస్తామండి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అప్పటి అవసరాలను బట్టి తీర్చుకున్నప్పుడు విషయాలు కాబట్టి ఇలాంటివి చూస్తాం. ఆ నుంచేసి ఈయన ఎప్పుడు మన కేసీఆర్ హయాంలో కూడా 10 సంవత్సరాల లోపల కూడా ఇలాంటి అంటే అక్కడ నుంచి వచ్చిన వాళ్లకు అడ్జస్ట్మెంట్ చేయాలనుకునే క్రమం లోపల ఏదో విధంగా అడ్జస్ట్ చేసేసి వాళ్ళని ఇక్కడే ఉంచుకోవాలనే దాన్ని ఒకటి ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి వీళ్ళకు అనుకోగా ఉండే వాళ్ళను, అక్కరకు ఉండే వాళ్ళను, లేకపోతే ఇంకా అనేక రకమైన అంశాలను ఇంకోటి ఉంటాయి. దాన్ని 1, 2 అని మనం తేల్చలేం. కానీ ఇంకో కొన్ని మనం ఇంకా ఇంతకంటే డీప్ గా పోతే అది కరెక్ట్ కాదు అనేది నాకు తెలుసు. కాబట్టి ఇది క్లియర్ గా చెప్పాలంటే ఇది ఏ మాత్రం కూడా సో
ఇది న్యాయబద్ధం అయితే కాదు, చట్టబద్ధం అసలే కాదు. సో ఇక మోరాలిటీ అంతకంటే లేదు. ఇది పూర్తిగా వాళ్ళ అవసరాలను అక్కర్లను పట్టేసి ఆడుతున్న ఒక పెద్ద బిగ్ డ్రామా అని చెప్పొచ్చు. రైట్. లలితారెడ్డి గారు మీరు చెప్పండి, అసలు పిఎస్సి చైర్మన్ నియామకం ఇంతలా వివాదంగా మారడానికి కారణం ఏంటంటారు? లలితారెడ్డి గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి మేడం. రైట్. శివకుమార్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ప్రతిపక్ష నాయకులకు ఇవ్వాల్సిన పిఎస్సి చైర్మన్ పదవి అరికపుడి గాంధీకి అసలు ఎలా ఇస్తారు అని బీఆర్ఎస్ వాదిస్తోంది, ఏం చెప్తారు దీనికి? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ఒక్కటేమంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే పిఎస్సి చైర్మన్ చేసిండ్రో ఆయన కూడా బీఆర్ఎస్ క్యాండిడేటే కదా. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే కేటీఆర్ అరకెప్పుడు గాంధీకి కాకుండా కేసీఆర్ కో కేటీఆర్ కో హరీష్ రావుకో వాళ్ళకి ఎవరైనా ఇస్తే బాగుండే అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. అందుకు వాళ్ళు ఆ రకంగా ఆలోచిస్తారు. ఆయన మొత్తానికి ఆయన లీగల్ గా వచ్చిండు కాదు అనేది కూడా వీళ్ళే చెప్తున్నారు. మళ్ళీ ఆపోజిషన్ పార్టీకి పిఎస్సి చైర్మన్ ఇవ్వాలని వాళ్ళే చెప్తున్నారు. రెండు రకాలుగా వాళ్ళే మాట్లాడితే ఇప్పుడు అధికార పార్టీ ఏమంటుంది, మొత్తానికి పిఎస్సి చైర్మన్ ఇచ్చింది ఆపోజిషన్ లీడర్ కే ఇచ్చినాం కదా అంటుంది. అంటే అరికపుడి గాంధీ కాంగ్రెస్ లో చేరలేదంటారా? అంటే ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితిగా ఆయన కూడా ఒక నిర్ణయం తీసుకొని చెప్పడం జరిగింది కదా, నేను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాను అని. అంటే ఏంటి మరి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కండువా కప్పుకున్నది నిజం కాదా? ఇక అది రాజకీయంలో ఒక ఎత్తుగడ అండి, అది ఓపెన్ కాదు, అందరికీ తెలుసు. నేను మళ్ళీ కొత్తగా చెప్పేది ఏం లేదు. లలితారెడ్డి గారు హలో అండి, చెప్పండి, అసలు పిఎస్సి చైర్మన్ నియామకం ఇంతలా వివాదం మారడానికి గల కారణం ఏంటంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉందో ఈ రోజు అంటే ఏదైతే బర్నింగ్ ఇష్యూ నడుస్తుందో దానికి సంబంధించి స్పీకర్ గారు ఏదైతే ఉందో కంప్లీట్ గా ఆయనని చైర్మన్ గా ఆమోదించడంలో అసెంబ్లీ నియమావళికి గాని పార్లమెంటరీ స్ఫూర్తికి గాని అగేన్స్ట్ గా చేయడం జరిగింది. మీకు తెలుసు ఆల్మోస్ట్ 1958-59 నుంచి కూడా ఒక ప్రొసీజర్ ఏం నడుస్తుందంటే ప్రతిపక్షం తరఫు నుంచి ప్యాక్స్ చైర్మన్ ని ఎన్నుకోబడుతుంది అనమాట. సో ఆల్రెడీ ఇట్ ఈస్ వెల్ నోన్ ఫ్యాక్ట్. ఆల్రెడీ గాంధీ గారు పార్టీ మారిపోయారు, కాంగ్రెస్ లో జాయిన్ అయిపోయారు. జాయిన్ అయిపోయాక ఆ పర్సన్ కి పోస్ట్ ఇవ్వడం అనేది అయితే కంప్లీట్ గా నియమావళికి విరుద్ధము అండ్ ఇలాంటి పని చేయకుండా ఉండాల్సింది. అంటే ఏంటంటే ఇప్పుడు అరికపుడి గాంధీ తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటున్నారు, అందుకే పిఎస్సి చైర్మన్ గా నియమించామని ఒకవైపు శ్రీధర్ బాబు చెప్తున్నారు. మరి అంటే ఆయననే మీరు చూస్తే జూలైలోనే ఆల్రెడీ తను పోస్ట్ చేసిన పోస్టింగ్లు కానీ ట్విట్టర్ లో కానీ సోషల్ మీడియాలో మీడియాలో అంతా వచ్చింది. ఆల్రెడీ తను ఏదైతే ఉందో కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారనేసి ఆల్రెడీ కండువా కప్పుకున్నారు. ఆయన కండువా కప్పుకున్న తర్వాత ఆయనకి ఈ రోజు ఇలాంటి చైర్మన్ పోస్ట్ ఆమోదించడం అనేది అయితే విరుద్ధము. సో అలా ఏమన్నా ఉంటే అసలు ఎంతమంది ఆయనకి సపోర్ట్ చేశారు, ఎంతమంది బీఆర్ఎస్ తరఫున పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో ఎంతమంది సపోర్ట్ చేశారు, అసలు ఎంత సపోర్ట్ వచ్చింది, అవన్నీ ఏం కనుక్కోకుండా వన్ సైడెడ్ కంప్లీట్లీ అంటే బయాస్డ్ అనిపిస్తుంది. కంప్లీట్లీ వన్ సైడెడ్ గా వాళ్ళు అలా ఈ స్టెప్ తీసుకోవడం అనేది అయితే రాంగ్. ఓకే. అంటే ఏంటి మరొక ఆసక్తికర అంశం ఏంటంటే అరికపుడికి బీఆర్ఎస్ అధిష్టానానికి పడకపోతే మేమేం చేయాలని శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు? అంటే దాన్ని ట్విస్ట్ చేస్తున్నారు. యాక్చువల్ గా ఇట్ ఈస్ ఓపెన్, అందరికి తెలిసిన విషయమే. అసలు ఆయన ఇప్పుడు లేరు, పార్టీలో లేరనే విషయం తెలుసు. సో బీఆర్ఎస్ పార్టీకి ఆయనకి పడకపోవడం ఏముంటుంది? సో అలా ఏమన్నా ఉంటే ముందైతే అసలు ఎంతమంది ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు, ఎంత ఎమ్మెల్యేలు, ఎంత మెజారిటీ వచ్చిందనేది అయితే ప్రూవ్ చేయాల్సింది కదా. ఎంత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతమంది అతనికి సపోర్టివ్ గా ఎంత మెజారిటీ అని చూపించారు, ఎంత ఎమ్మెల్యేలను చూపించారు, అతను ఏం చెప్పారనేసి. అలాంటి ప్రొసీజర్ ఏం ఫాలో కాకుండా ఇలా చేయడం అయితే రాంగ్ కదా. సో వన్ సైడెడ్ చేయడానికి లేదు అట్లా. ఓకే. అంటే ఏంటి ఇప్పుడు వైఎస్ స్ట్రాటజీని రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారు అనుకోవచ్చా? మేబీ ఉండొచ్చు. అంటే ఈ పాలిటిక్స్ ఏదైతే ఉందో మీరు అంటే ఇప్పుడు ఈ రీసెంట్ గా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మటుకు ఏది కూడా వాళ్ళు అసలు కరెక్ట్ గా ఫాలో అవ్వట్లేదు.
ప్రతిదీ విరుద్ధంగానే చేస్తున్నారు. మేబీ ఫాలో అవుతున్నారేమో, మరి వైఎస్ గారిని కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారేమో, బట్ ఇట్ ఈస్ రాంగ్. నేను స్టార్టింగ్ లోనే చెప్పిన, ఇది ఏదైతే ఉందో అసెంబ్లీ నియమావళికి ప్లస్ పార్లమెంటరీ ఏమంటారు కంప్లీట్ గా విరుద్ధంగా ఆ స్ఫూర్తిని ఫాలో కాకుండా చేయడం అనేది అయితే ఇట్స్ నాట్ కరెక్ట్. అది వాళ్ళు కంపల్సరీ అదే ఏదైతే డెసిషన్ తీసుకున్నారో అతను విత్డ్రా చేసుకోవాల్సిందే కంపల్సరీ ఆ డెసిషన్ ని. రైట్. జయరాం గారు మీరు చెప్పండి, ఏంటి అసలు ఇది ఒక అరికపుడి గాంధీకే వర్తిస్తుందా, లేదంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు ఇది వర్తిస్తుందా? నేను కొన్ని విషయాల్లో నేను ముందు ఎందుకు టచ్ చేయలేదంటే, లలిత గారు ఉన్నారు కదా, బేసికలీ అడ్వకేట్. ఓకే. సో తను మాట్లాడుతుంది, మనం ఎందుకు, ఎందుకంటే ప్రొఫెషనల్లీ ఆమె డాక్టర్, ప్రొఫెషనల్లీ షీజ్ అడ్వకేట్ కాబట్టి షీ యూస్ టు టాక్ ఎవ్రీథింగ్ అనుకున్నాను. వారు కూడా దాన్ని మాట్లాడతలేరు కాబట్టి అంటే ఇప్పుడు యాక్చువల్ గా అయితే ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్, రూల్ 250 ప్రకారం ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఏదైతే 9 ప్యాక్ మెంబర్స్ ఉండాలి. సో ఎంతమంది టోటల్ ఇప్పుడు 38 ఉన్నారు, అవుట్ ఆఫ్ దట్ ఎంతమంది సపోర్ట్ చేస్తారు అదంతా చూడాలి కదా. ఒక ప్రొసీజర్ ఫాలో కాకుండా ఆ ప్రొసీజర్ కి విరుద్ధంగా వన్ సైడెడ్ అట్లా అసలు చేయడం అనేది యూనిలేటరల్ అసలు రాంగ్. సో దాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకోవాలి, ఖండించాలి. ఇలాంటి ఇంకొకసారి జరగొద్దు యాక్చువల్ గా. ఇప్పుడు మీరు రీసెంట్ గా కూడా చూసారు హైకోర్టులోనే, ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యేలు వెళ్లారో వాళ్ళకి కూడా ఆల్రెడీ 4 వీక్స్ లోపల డెసిషన్ తీసుకోమని కూడా ఆర్డర్ వచ్చింది. సో విషయం అంతా అక్కడ అదే లలిత గారి విషయం అంతా అదే. అసలు విషయం ఏంటంటే, చెప్పండి, రేవంత్ రెడ్డి లోపల భయం దొచ్చుకుందన్న విషయాన్ని దీని నిదర్శనం అండి. ఇక్కడ రేవంత్ రెడ్డికి ఇక్కడ భయం పట్టుకుంది. ఎందుకు అంటే, నేను విషయాన్ని ఓపెన్ గా చెప్తున్నాను. రేవంత్ రెడ్డికి భయం తగులుకుంది. మొన్న భయం, మేము మాట్లాడిన ప్రతి మాట కేసీఆర్ ని గద్దదించింది. ఇప్పుడు గత కొన్ని రోజులుగా నేను రేవంత్ కి ఎన్ని సలహాలు ఇచ్చానో, ఎన్ని చేశానో, ఏం జరుగుతుంది రాష్ట్రం లోపల, కేసీఆర్ ఏ దాష్టకం చేశాడో, ఒక కేసీఆర్ కుటుంబం ప్లస్ కులం, ఆ నేపథ్యం లోపల రాష్ట్రాన్ని మొత్తం ఒక దాష్టకంగా చేసిన కేసీఆర్ ఈ రోజు ప్రజలు తాను ఎక్కడ తొక్కింలో అన్న విషయాన్ని చూపిస్తే మూసీ నదులు అనే విషయాన్ని ఎవరైనా చెప్తారు. ఈ రోజు రేవంత్ కూడా చేసిన పని ఏంటంటే, రేవంత్ కుటుంబము కులం, ఇక వేరే కన్ఫ్యూజన్ లేదు. ఇక చుట్టూ ఉన్న ఒక కోటరీ ఏర్పాటు చేసుకొని మిగతా ఎవ్వరు కనిపించరు. మాదిగలు ఈరోజు మాదిగ సోదరులు ఉన్నారు రాష్ట్రం లోపల 25% ఉన్నారండి. ఎస్సీ కులాలు మొత్తం కలిపితే 60 కులాలు, మాదిగలతో పాటు 60 కులాలు 25% ఉన్నారు. అంటే 25 మొత్తం రాష్ట్రంలో ఉన్న జనాభాలో 25% నువ్వు ఏ విధమైన గౌరవం ఇచ్చావంటే జీరో. ఈరోజు మాదిగలను జీరోగా చూపిస్తున్నాడు. అంతో ఇంతో ఇచ్చిందంటే మాలలకు కూడా ఇవ్వలేదు, మాదిగలకు కూడా. మాలలకు ఇచ్చింది ఏంటంటే మాల ఉపకులాలు, ఇప్పుడు ఉన్న బట్టి విక్రమార్క కావచ్చు, లేకపోతే మన ప్రసాద్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, వీళ్ళంతా ఉపకులాలు మాత్రమే. మాలలకు అచ్చంగా మాలలకు ఏమీ రాలేదు. మాదిగలకు మనము మళ్ళీ సబ్జెక్ట్ డిబేట్ అవుతున్నాం. కేసీఆర్ గారి కులం కానీ మీరు ఒక్క నిమిషం లలిత గారు, నేను ముందు మీకు వదిలేసి మీకే. లలిత గారు ఒక్క నిమిషం లలిత గారు, ఇక్కడ లలిత రెడ్డి గారు ఒక్క నిమిషం అండి, మళ్ళీ మాట్లాడతాను. జయరాం గారు కంటిన్యూ. లలిత గారు, భారతదేశము కులాల మీద నిర్మించబడ్డది లలిత గారు. నేను ఇంతగానే చెప్పదలుచుకోలేదు. ఒక్క నిమిషం. ఇక్కడ ఏ అంశం ఇదైతే ఉందో, ఇక మాదిగలకు ఉపకులాలకు వచ్చింది ఎవరు? రాజనరసింహ మాదిగ కాదు, మాదిగ ఉపకులం అంటే అయితే చెప్పు, ఇదొక అంశం. నెక్స్ట్ బీసీల విషయానికి వస్తే కూడా ముఖ్య మూలకంగా ఇచ్చింది అంతంత మాత్రమే. ఇటు ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, భారతదేశం లోపల 20% మైనారిటీలు, ముస్లిం సోదరులు, వాళ్ళకి ఇచ్చింది కూడా అంతంత మాత్రం ఏమీ లేదు. ఇక ఉన్నది ఓసీలలో వెలమలకైతే జీరో, ఇక మిగతా కులాలకైతే ఏమి లేదు. ఇచ్చింది రెడ్డిలు, అత్యధికంగా బాగుపడ్డది ఇప్పుడు వెళ్తున్నది రెడ్డిలు. ఈ కాలక్రమేణా దీన్ని సూచించాల చెయ్యాలి అంటే ఒక కమ్మని తీసుకొచ్చి చూపియాలి. ఇక్కడ అరికపూడి గాంధీ కమ్మ. లలిత గారు గుర్తుపెట్టుకొని, నేను ఎందుకు కులాల గురించి మాట్లాడుతున్నాను. అరికపూడి గాంధీ కమ్మ. ఈ రోజు ఒక కమ్మ సామాజిక వర్గాన్ని సాటిస్ఫై చేయాలి. తన కమ్మ సంఘం మీద స్థాపించిన వెళ్ళేసి 5 ఎకరాల భూమిని ఇచ్చేసి, ఈ రోజు నువ్వు అదే కులానికి అన్ని కులాలకు ఇచ్చే దమ్ము రేవంత్కుందా? నువ్వు ప్రతి కులానికి 5 ఎకరాల భూమి బిల్డింగ్ కట్టించే దమ్ము నీకుందా రేవంత్? అంత సినిమా లేదు నీకు, అంత సినిమా లేదు. అంటే ఈ రోజు నువ్వు చెప్తున్నది ఏం చెప్తున్నావు? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి.
ఈ రోజు ఎవరిని దెబ్బ కొట్టాలి అంటే బీఆర్ఎస్ నుంచి ఒక క్యాండిడేట్ తీసుకురావాలి, ఇంకో కులాన్ని పోషిస్తున్నట్టు డ్రామా ప్లే చేయాలి, ఆ అరికపూడి గాంధీని చూపించు ఉండాలి. అరికపూడి గాంధీ ఇక్కడ అనేక తను ఏం ఎదుర్కొంటున్నాడంటే ఏమేం చేశాడు, ప్రజలకు ఎట్లా భూములు కొల్లగొట్టాడు అనే దాన్ని నిందలు అపనిందలని ఆయన తలుచుకోలేదు, కానీ సాక్ష్యాలు నిజాలను కూడా చెప్పాల్సుకోలేదు. ఇలాంటి వ్యక్తులే కదా మన దగ్గరకు వచ్చేసింది. ఆయనను సాటిస్ఫై చేయడానికి అరికపూడి గాంధీని సాటిస్ఫై చేస్తున్నట్టే ఇంకొక కులాన్ని సాటిస్ఫై చేస్తున్నట్టు. అంటే ఈ రోజు ఒక మాస్టర్ ప్లాన్ తోని అరికపూడి గాంధీ నువ్వు చూపించావు తప్పితే అరికపూడి గాంధీని చూపించేంత తెలివితేటలు నీకున్నట్టు అయితే అదే తీసుకొచ్చేసి ఈ రోజు ఇవ్వాల్సిన పని లేదు. అందులో మీకు ఇక్కడ జైన్ అయిందన్న విషయం తెలుసు మాకు. ఫామ్ హౌస్ విషయం లోపల కేటీఆర్ ఇంతకుముందు లలిత గారు చెప్తున్నట్టు, లలిత గారు కులం గురించి మాట్లాడుతుంటే ఫామ్ హౌస్ వచ్చేసేమో రేవంత్ పోయినప్పుడు వచ్చేసేమో ఫామ్ హౌస్ వచ్చేసి కేటీఆర్ అవుతుంది, కూర్చేటప్పుడేమో ఫామ్ హౌస్ వచ్చేసి కేటీఆర్ ఫ్రెండ్ అవుతుంది. ఇదే డ్రామా. ఈ డ్రామా మనకు కొంచెమైనా ఉండాలి కదా. అంటే ఏంటి, ఇంకా మరోవైపు జయరాం గారు ఎమ్మెల్యేల అనర్హతపై నెల రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది కదా, అందుకే కాంగ్రెస్ స్ట్రాటజీ మార్చేదనుకోవచ్చా? 100% భయం. మొన్న సోషల్ మీడియా మీద నిప్పులు జరిగిండు రేవంత్ కు ఆ భయమే లేకపోతే మేమంతా సోషల్ మీడియాలో మాట్లాడాము, ప్రైమ్ ఛానల్స్ లో మాట్లాడాము, నేషనల్ ఛానల్లో మాట్లాడాను. బేసికల్లీ నేను ఒక డాక్టర్ని, నేను ఒక వెల్ క్వాలిఫైడ్ డాక్టర్ని, ప్రజల మధ్యలో ఉండేవాడిని, ప్రజల కోసం పనిచేస్తున్న వాడిని, ప్రజల గొంతుగా ఉన్నాను. ఆ రోజు కేసీఆర్ తో లొల్లి పెట్టుకుంటూ ఉంటే నీకు లాభం దక్కలేదా? ప్రజలు వ్యతిరేకించలేదా? ప్రజలు ఆహ్వానించలేదా? ప్రజల్ని ఆశీర్వదించలేదా? మరి ఈ రోజు నీకు భయం ఎందుకు? ఈ రోజు నువ్వు భయపడుతున్నావంటే నువ్వు తప్పులు చేస్తున్నావనంటే లెక్క. నువ్వు తప్పులు చేసుకుంటూ నీ స్ట్రాటజీ చేంజ్ చేసినంత మాత్రాన మా బ్రెయిన్ ఏం చేంజ్ కాదు కదా. ఈ రోజు కేసీఆర్ ఎలాంటి కుట్రలు కుతంత్రాలు చేసిండో, కేసీఆర్ కులాన్ని కుటుంబాన్ని ఏ విధంగా వెల్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చిండో సేమ్ రేవంత్ రెడ్డి అదే చేసిండు. కేసీఆర్ ను అనేక సందర్భాల లోపల కుటుంబం 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 అని చెప్పిండు. మరి ఈ రోజు నువ్వు చేస్తున్న పని ఏంటి? తిరుపతి రెడ్డి ఎక్కడి నుంచి వచ్చిండు, కొండలరెడ్డి ఎక్కడి నుంచి వచ్చిండు, కృష్ణారెడ్డి ఎక్కడి నుంచి వచ్చిండు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? వీళ్ళంతా నీ కుటుంబ సభ్యులే కదా, మిగతా వాళ్ళంతా నీ కులములే కదా. ఈ రోజు ఎస్ఐసిఐ ఉన్న వ్యక్తులు కూడా ఒక రెడ్డి అనే ట్యాగ్ తోని ఇష్టారాజ్యంగా ఉండడానికి విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్పాను, కొన్ని పోలీస్ స్టేషన్ల గురించి చెప్పాను. అంటే వాటి గురించి మాట్లాడలేవా? ఈరోజు మేము ఎందుకు మాట్లాడుతున్నాం? ఛానళ్లలో మాట్లాడినా, యూట్యూబ్ ఛానళ్లలో మాట్లాడినా, ప్రైమ్ ఛానళ్లలో మాట్లాడినా, నేషనల్ మీడియాలో మాట్లాడినా ఎందుకు మాట్లాడుతున్నాం? ప్రజల అవసరాలు అక్కర్ల కోసం మాత్రం మాట్లాడాం. ఈ రోజు కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు ఏ డిఫరెన్స్ లేదు. కేసీఆర్ లేని బంగారాన్ని తీసుకొచ్చి బంగారు తెలంగాణ అన్నారు. ఈ రోజు ప్రజల తెలంగాణ కానీ ప్రజల తెలంగాణ నువ్వు చెప్తున్నావు. నీకు చేత అయితే రేవంత్ రెడ్డి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు చెప్పే హైడ్రాని ఈరోజు చట్టంగా చేసి ఆ చట్టాన్ని ఆమోదింపజేసి ఈ రోజు నీకు అన్ని కూల్చగలిగితే నీకు జై అని చెప్పేవాళ్ళం. నువ్వు చట్టం చేయకుండా, దాని మీద ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా, దాన్ని ఏ విధంగా ఫ్రేమ్ చేయకుండా ఆ హైడ్రాకి నువ్వు చైర్పర్సన్ గా ఉన్నావు. దానికి సంబంధించి నువ్వు మాత్రమే చెప్పాలి, లేదు అంటే రంగనాథ్ చెప్పాలి. మీరిద్దరు ఏమి చెప్పకుండా ఈరోజు ఎవరిని కొలుస్తున్నారు? ఒక నాగార్జుననో ఇంకెవరినో రియల్ ఎస్టేట్ బెదిరించినంత మాత్రాన ఏ ఉద్దేశంతో బెదిరిస్తున్నారు ప్రజలకు అర్థం కాదా? దేనికోసం బెదిరిస్తున్నా అర్థం కాదా? ఎందుకు టార్గెట్? ఆ రోజు కేసీఆర్ ఏ సంపద కోసం చేసిందో అదే సంపద కోసం నువ్వు చేస్తున్నావు ప్రజలు అనుకుంటున్నారు. మరి ఆ ప్రజలు అనుకున్న దానికి ఈ రోజు ఆన్సర్ అని చెప్తావు? ఈ రోజు మేము కూర్చోద్దని చెప్పట్లేదు, కంపల్సరీ కూర్చోాలి. ఎవడున్నా పర్వాలేదు, ఏ నాయకున్నా పర్వాలేదు, చట్టం చేయి. చట్టం చేస్తే అందరికీ నువ్వు ఉన్నా లేకున్నా రేపు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా చట్టం పని చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. కానీ ఈ రోజు నువ్వు మాత్రమే చేస్తున్నావంటే అది నీ వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటాయి, నీ పార్టీ ప్రయోజనాలు ఉంటాయి, నీ ప్రభుత్వానికి పేరు రావడం కోసం ఉంటాయి. అది అందరికీ వర్తింపదు. నీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల మీద మాత్రమే ఈ రోజు బుల్డోజర్ పోతుంది. అదే చట్టం చేస్తే అందరి మీద పోతుంది. మేము చట్టం చేయమని చెప్తున్నాం, అది చేసే శక్తి నీకు లేదా? అంటే ఈ రోజు ఇది ఒక్క అరికపూడి గాంధీ అనే ఒక మాస్క్ అనేది, ఇది అరికపూడి గాంధీ మాస్క్ కాదు, ఇది కమ్మ సామాజిక వర్గాన్ని సాటిస్ఫై చేయడం కోసం చేసిన డ్రామా, ఎత్తుగడ. నెక్స్ట్ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసము మళ్ళీ రేపు యాంటీ డిఫెక్షన్ లా ఎక్కడైతే
వీళ్ళకు కూడా ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పాలంటే ఇది తప్పించుకోవడం ఆడుతున్న డ్రామానే తప్పితే ఇంత కనిపించింది ఏం లేదు. ఓకే, శివకుమార్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు పీఎస్సీ ఎన్నిక జరగకుండానే నామినేషన్ వేసిన హరీష్ రావు పేరు తొలగించి నామినేషన్ వేయని అరికపుడి గాంధీని ఎలా సెలెక్ట్ చేసుకుంటారని బీఆర్ఎస్ వాదిస్తోంది. శివకుమార్ గారు బీఆర్ఎస్ వాళ్ళది చెప్పండి. హరీష్ రావునో లేకపోతే కేటీఆర్ నో చేయాలి అనేది వాళ్ళ ప్రతిపాదన. లేదనుకుంటే అని మేము సస్పెండ్ చేసినాము, ఆయన బీఆర్ఎస్ లేడు అని చెప్పి కేసీఆర్ ని కానీ లేకపోతే ఇప్పుడు ఎవరైతే యాక్టింగ్ ప్రెసిడెంట్ ఉండో వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయనతోనన్నా చెప్పమని చెప్పండి. ఆ విషయంలో ఎక్కడ కూడా మాట్లాడింది లేదు. మొత్తానికి మామూలుగా వెళ్ళి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యింది, ఎక్కడ కూడా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యిండు కలిసిండు అనేది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, నియోజకవర్గ అభివృద్ధికి అనేది మేము వచ్చినాక ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాను అంటున్నాడు ఆయన. మళ్ళీ దానికి అప్పుడు అపోజిషన్ పార్టీ చెప్పాలి కదా దానికి సంజాంశం ఏంటో అనేది. మొత్తానికి సరే, ఒకవేళ కాంగ్రెస్ లోనే జాయిన్ అయితే బీఆర్ఎస్ కింద సస్పెండ్ చేయండి, ఎందుకు చేయలేదు మరి? అంటే ఏంటి ఇప్పుడు హరీష్ రావుని చూసి సీఎం రేవంత్ రెడ్డి నిజంగానే భయపడుతున్నారా? వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఆరోపణలు చేశారు, దీని గురించి వ్యాఖ్యానించారు. ఒకటేమంటే అండి, ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజల నుంచి వచ్చింది మొత్తానికి అనరెస్టులు కానీ లేకపోతే మా లాంటి వాళ్ళు కానీ సెకండ్ లైన్ లీడర్షిప్ కానీ ప్రతి ఒక్కరు డిబేట్లలో అందరం మాట్లాడినాము. ఈరోజు తీన్ మార్మలన్న మాట్లాడిండు, ఆయన తర్వాత బండి సంజయ్ మాట్లాడిండు, ఇప్పుడు మన అనలిస్ట్ జయరాం మాట్లాడిండు. ఇటువంటి వాళ్ళు చాలా మంది మొత్తానికి కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలనే ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీది. కానీ మొత్తానికి కేసీఆర్ ని ఓడగొట్టాలనేది అయితే ఖచ్చితంగా అందరిది ఒక నిర్ణయం. మొత్తానికి అందరం కూడా ఒక దగ్గర అయినాము, ఎందుకంటే కేసీఆర్ ని ఓడగొట్టాలనేది మొదటి నిర్ణయం. తర్వాత కాంగ్రెస్ ఎట్లాగో ముందు ఉంది కాబట్టి కాంగ్రెస్ గెలవడానికి ఇది అవకాశం ఉంది. అది మొత్తానికి బీజేపీ బీఆర్ఎస్ రెండు చేసుకున్న లోపాయోపందకారాలు. లేకపోతే ఈ రోజు బీజేపీ కాంగ్రెస్ కూడా టకాఫార్ ఉండేది. కానీ ఈ రోజు బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా లోపాయోపందకారం వల్ల ఆయన బండి సంజయ్ పక్క జరిపిన తర్వాతనే ఈ రోజు ఇంకా కాంగ్రెస్ పార్టీకి మంచిగా బలం కూడా చేకూరింది. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే బాగుంటుందనే ఒక ఉద్దేశం ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో దానికి కట్టుబడి ఉంది. ఖచ్చితంగా మొత్తానికి బడ్జెట్ మొత్తం ఖాళీ చేసిపోయినా ఏ మంత్రిత్వ శాఖల నీల్ బ్యాలెన్స్ పెట్టినా దాన్ని మొత్తానికి ప్రజలకు ఏమి ఇబ్బంది కాకుండా ఏదైతే మాట ఇచ్చినామో కొంచెం లేట్ అవుతుంది, కానీ ఖచ్చితంగా అన్ని హామీలు. శివకుమార్ గారు, ఇప్పుడు పీఎస్సీ చైర్మన్ విషయంలో గతంలో వైఎస్ సీఎం గా ఉన్నప్పుడు అప్పటి టీఆర్ఎస్ విషయంలో చేసిన వ్యూహాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అమలు పరుస్తోంది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మొత్తానికి రాజకీయాల్లో ఎత్తుగడలు ఉంటాయి. అది మీకు తెలుసు, అనలిస్ట్ కి తెలుసు, ఇంకా లలిత గారికి కూడా తెలుసు. అయితే ఇక్కడ ఓపెన్ గా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అందరికీ తెలుసు, అందరు కూడా మరి ప్రతి విషయం ఇట్లా పూసగుట్టినట్టు చెప్పరు కదా. మొత్తానికి అది అండర్స్టాండబుల్. అది ఇప్పుడు జరిగేది జరుగుతుంది, చట్టం దానిపైన అది చేసుకుంటుంది, అధికారం వాళ్ళ నిర్ణయం మనం తీసుకుంటున్నాను. కానీ ఈ రోజు పరిస్థితి ప్రకారం అరికల్పూర్ గాంధీని ఇప్పటి వరకు టీఆర్ఎస్ వాళ్ళు సస్పెండ్ చేయలే. ఎందుకు చేయలే? ఆయన కండువా కప్పుకున్నాడు అంటే అభివృద్ధి ప్రజలు అభివృద్ధి కోరుకుంటుండు అన్నాడు. దానికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు కూడా ఆయన ఏమంటుండు, నేను పిఎస్సీ చైర్మన్ గా ఉండి నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను, నేను బీఆర్ఎస్ అనుకుంటే ఖచ్చితంగా నేను నా ఏదైతే విధి విధానాలు ఏమైతుందో దానికి అనుగుణంగానే నేను పనిచేస్తా అంటుండే. రైట్, లలిత గారు చెప్పండి. మార్పు అయితే వచ్చింది. ఇందాకే ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ కొంచెం కరెంట్ పోయింది, పవర్ పోయింది, మళ్ళీ ఇప్పుడు కూడా పవర్ పోయిందండి. చెప్పండి, పర్లేదు, మీ వాయిస్ క్లారిటీగానే ఉంది, మాట్లాడండి. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు ఏదైతే కామెంట్స్ చేస్తున్నారో మా బ్రదర్స్ ఇప్పటి వరకు, అంటే కేసీఆర్ గారి మీద కానీ కేసీఆర్ పాలన గురించి కానీ ప్లస్ బంగారు తెలంగాణ ఆయన తెచ్చారా లేదా ప్రజలందరికీ తెలుస్తుంది. సో అవుట్ ఆఫ్ ది వే పోయి మాట్లాడారు అవన్నీ. సో అవన్నీ ఏదైతే ఉందో అంటే ఈ రోజు సంబంధించిన సబ్జెక్ట్ కి అయితే అవన్నీ సంబంధించినవి కాదు. ఇంకెప్పుడైనా మంచిగా అదే సబ్జెక్ట్ కి సంబంధించి ఎప్పుడైనా డిబేట్ చేస్తే తప్పకుండా మా ఇద్దరు బ్రదర్స్ కూర్చొని మాట్లాడదాం, డిబేట్ చేద్దాము. సో ఇంకో విషయం ఏంటంటే అరికపుడి గాంధీ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారని మీరు అన్నారు, మరి సస్పెండ్ ఎందుకు చేయలేదని కాంగ్రెస్ అంటోంది, మరి దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు ఆల్రెడీ ప్రొసీజర్ ఫాలో అయింది. ఇప్పటి వరకు ఏదైతే జరుగుతుందో అవన్నీ పార్టీ ఏదైతే ఉందో అవన్నీ ప్రొసీజర్ చేస్తున్నారు, అవన్నీ జరుగుతుంది. కానీ ఈ రోజు పర్టికులర్ గా ఏదైతే గాంధీ గారిని నియమించడంలో మేము అడిగేది ఏంటి అంటే ఎంత మంది ఆయనకి ఎంత మెజారిటీ వచ్చింది, ఆయనకి అసలు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేషన్ వేయలేదండి, నామినేషన్ వేయలేదు. ఒకటండి, మొత్తానికి
ఇంతకు ముందున్న డిప్యూటీ సీఎం ని రాజయ్యన్ మట్టుకు సస్పెండ్ చేయడానికి వితౌట్ ఎనీ షోకాజ్ సస్పెండ్ చేసిండు ఫస్ట్ లోనే. ఈ రోజు ఇంతమంది పార్టీలకి జరిగినప్పుడు మీ పార్టీ అధ్యక్షుడు ఎందుకు సస్పెండ్ చేస్తలేడు? ఫామ్ హౌస్ ఎందుకు వండుకుంటూ ఇంకా బయటికి ఎందుకు వస్తలేడు? ఇగో మళ్ళీ సారీ అగైన్ లేదు మీరు మాటకి అలాంటి మాటలు మాట్లాడకుండా ఉండడమే బెటర్ బ్రదర్. ఐఎమ్ వెరీ సారీ. అంటే ఈ పొలిటికల్ లాంగ్వేజ్ నాకు రాదు, నేను మాట్లాడలేదు. ఇప్పుడు చెప్పండి, మొత్తానికి దీనిపై బీఆర్ఎస్ ఎలా ఎదుర్కోబోతోంది? ఆల్రెడీ ఇంతకు ముందు మాట్లాడినట్టుగా ఏదైతే ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారో వాళ్ళ మీద ఎలాగైతే ప్రొసీజర్ ఎలాగైతే స్టెప్స్ తీసుకున్నారో తప్పకుండా ఇప్పుడు ఈ విషయంలో కూడా స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే 1958 నుంచి ఏదైతే ట్రెడిషన్ ఫాలో అవుతుందో ఆ ట్రెడిషన్ ని బ్రేక్ చేసి ఈ రోజు ఏదైతే జరిగిందో, ప్లస్ ఎలాంటి అసలు నామినేషన్ వేయలేదు, ఎలాంటి సభ్యులు ఆయనకి అసలు ఆయన వాళ్ళ ఆమోదాన్ని తెలపకుండా ఈ వన్ సైడెడ్ జరిగిందని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. సో తప్పకుండా మా పార్టీ ఏదైతే ఉందో డెసిషన్ తీసుకుంటారో, స్టెప్స్ తీసుకుంటారు దానికి సంబంధించింది. ఆల్రెడీ మీరు రీసెంట్ గా ఆల్రెడీ నిన్న ప్రూవ్ అయింది కూడా. ఆల్రెడీ మా ఫేవర్ లో ఆర్డర్ వచ్చింది. విత్ ఇన్ 4 weeks లోపల డెసిషన్ తీసుకోవాలి. సెక్రటరీ గారు అన్ని ఫైల్ అంతా తీసుకెళ్లి స్పీకర్ గారు ముందు పెట్టాలనేసి, ప్లస్ ఏదైతే రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని చూసిన తర్వాత కన్సిడర్ చేశాక డెసిషన్ తీసుకోవాలని కూడా ఆర్డర్ వచ్చింది. ఎస్టర్డే ఓన్లీ వీ గాట్ ప్రూవ్డ్. సో ఇన్ దిస్ ఆల్సో ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ద సేమ్ థింగ్. అంటే ఏంటి, ప్రతిపక్ష నేతకు బదులు అరకపూడికి పిఎస్ చైర్మన్ ఇవ్వచ్చా? అసలు రూల్స్ ఏం చెప్తున్నాయి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిపక్ష నేతగా ఉన్న వాళ్ళకే యాజ్ పర్ రూల్స్ అంటే ఇప్పుడు ఏదైతే మనం చెప్పాం కదా ఇంతకు ముందు కూడా ఈ రూల్ 50 ప్రకారం కానీ ప్లస్ 1958, 59 నుంచి ఏదైతే ఫాలో అవుతున్నామో దాని ప్రకారం ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్న పర్సన్ కే ఈ పోస్ట్ ఇవ్వాలి. సో ఆ పోస్ట్ ఏదైతే ఉందో అసలు నామినేషన్ ఇవ్వకుండా, ఎవరు సభ్యులు ఆమోదించకుండా అసలు తనకి ఇవ్వడం అనేది రాంగ్. ప్లస్ ఆల్రెడీ సిన్స్ జూలై ఓన్లీ మేము అన్నిట్లో చూస్తూనే ఉన్నాం. ఆయన వెళ్ళారు, కండువా కప్పుకున్నారు. సో ఇప్పుడు తను డినై చేస్తున్నారు, అది కాదని. సో దానికి సంబంధించి ఏదైతే ఉందో మా పార్టీ దాని గురించి ఖచ్చితంగా స్టెప్స్ తీసుకుంటారు. సో లీగల్ ఇష్యూస్ వరకు వచ్చే వరకే నేను మీకు సమాధానం చెప్పగలను. తప్పకుండా నిబంధనల ప్రకారమే తాము వ్యవహరిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. అది క్లియర్ గా వాళ్ళు ఎంత వాదించినా కూడా క్లియర్ గా కళ్ళకు కట్టినట్టుగా తెలుస్తుంది కదా వాళ్ళు వెదర్ వాళ్ళు కరెక్ట్ చేశారా రాంగ్ చేశారా అనేసి. సో దానికి సంబంధించి ఈ విషయంలో కూడా మేము తప్పకుండా మేము ఈ ఇష్యూని ఛాలెంజ్ చేస్తాం కోర్టులో. రైట్ జయరామ్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు ఒకవేళ స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ రెబల్ వర్గంగా భావిస్తే అప్పుడు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? మరి ఇప్పుడు ఈ 10 మంది ఇప్పుడు నిన్న 3 మీద అండి జడ్జిమెంట్ వచ్చింది. నా సజెషన్స్ హైకోర్టు గౌరవ హైకోర్టు సజెస్ట్ చేసింది 3 మీద. ఈ రిమైనింగ్ ఈ 7 మెంబర్స్ మీద ఎంతవరకు ఉంటుందంటే వీళ్ళని ఎప్పుడు కూడా అఫిషియల్ గా వాళ్ళతో పాటు రానున్న రోజుల్లో అంటే అసెంబ్లీ సెషన్స్ లోపల అఫిషియల్ గా కాంగ్రెస్ శ్రేణులతో కూర్చొనివ్వరు. దాన్ని వాళ్ళకు బైఫర్కేట్ చేసి ఒక ప్రత్యేకమైన ప్లేస్ ను పెట్టి కూర్చోబెడతారు. ఇది ఒక ఎత్తుగడ ఉంటది. ఇంకొక ఎత్తుగడ వచ్చేసి వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ దాని లోపల అఫిషియల్ పదవులు ఇవ్వరు. సో ఎందుకు ఇవ్వరు అంటే ఇస్తే మీ పదవి పోతుంది, అనవసరంగా మిమ్మల్ని అఫిషియల్ గా మేము ఏం చేసుకుంటే మీకు ఇబ్బంది అవుతుంది అనే దాన్ని కూడా చెప్పుకుంటూ వస్తారు. పోయిన వాళ్ళు కూడా దానికి అంగీకరిస్తారు. అన్అఫిషియల్ గా వాళ్ళు ఏదైతే ఇంతకుముందు డాక్టర్ శివకుమార్ గారు చెప్తున్నట్టుగా కాన్స్టెన్సీ బాగు కోసం, అఫ్ కోర్స్ ఈ రోజు ఎవరు చెప్పినా కూడా కాన్స్టెన్సీ బాగా అనేది చాలా కామన్ గా చెప్తుంటారు, వీళ్ళు కూడా చెప్తుంటారు. అరికపూడి గాంధీ ఫస్ట్ బీఆర్ఎస్ క్యాండిడేట్ కాదు, టీఆర్ఎస్ క్యాండిడేట్ కాదు, తెలుగుదేశం పార్టీ నేత. తెలుగుదేశం నుంచి మన ఇక్కడికి పోయినప్పుడు ఏది బీఆర్ఎస్ లో టీఆర్ఎస్ లో పోయినప్పుడు అప్పుడు కూడా ఇదే కాన్స్టెన్సీ అభివృద్ధి జపం చేసిండు. ఈ అభివృద్ధి జపం లోపల ఎంత కూకట్పల్లినే అభివృద్ధి చేశాడు, ఆయన కాన్స్టెన్సీని ఎంత అభివృద్ధి చేసిండు లేదు అనుకుంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ లో జాయిన్ అయిన వాళ్ళు 54 మంది జాయిన్ అయ్యారు. ఈ 54 మంది కాన్స్టెన్సీలు ఎంత బాగుపడ్డాయి, వీటిపైన ఒక బహిరంగ చర్చ పెడదాం. నిజంగా వీళ్ళు చెప్పింది ఎంతవరకు సమంజసం అన్న దాంట్లో. అంటే దొంగలు వీళ్ళు దోసుకోవడానికి మేము దోసుకుంటామని చెప్పకుండా కాన్స్టెన్సీని బాగు చేస్తామని చెప్తుంటారు. ఇది సహజంగా నేను చాలా సందర్భాల్లో చాలా క్లియర్ గా చెప్తున్నాను. ఇప్పుడు ఈ కాన్స్టెన్సీ బాగు చేయడం అనేది ఒక పెద్ద డ్రామా. మరి 54 కాన్స్టెన్సీలు ఇప్పటి వరకు బాగుపడ్డాయి. ఏంటి కాన్స్టెన్సీ బాగు చేయడం కోసం పోతున్నారా, ఆస్తులు కాపాడడానికి పోతున్నారా అనే విమర్శలు వస్తున్నాయి. ఆస్తులు కాపాడుకోవడం కోసం, అక్రమాలు చేసిన వాటిని దాచిపెట్టుకోవడం కోసం, జైల్లోకి పోకుండా ఉండడం కోసము, మళ్ళీ అధికార పార్టీ అండదండలు చూసుకొని మళ్ళీ తెచ్చిపోవడం కోసం. అంటే ఈ రోజు ఎవరైనా కూడా నీతిమంతుడు అనేవాడు పార్టీలు మారిందా? మీరు పార్టీల నుంచి ఈ పార్టీకి పోయినప్పుడు అదే పార్టీ వ్యక్తులు దొంగలని చెప్తున్నారు.
మీ పార్టీలో ఉన్నప్పుడు దొరలుగా చెలామణి అవుతున్నారు కదా, మరి మీకు ఎందుకు కళ్ళ కనిపించలేదు బీఆర్ఎస్ నేతలకు అలాంటి దొంగలను తీసుకొని రావడానికి ఇప్పుడు కాంగ్రెస్ నేతలకు? అది కదా మనం మాట్లాడాల్సింది. ఇక్కడ ఈ రోజు అరకపూడి గాంధీ మొదటి వాడు కాదు, చివరి వాడు కాదు. స్ట్రాటజీ మాత్రం చేంజ్ అయింది అంతే. ఆ స్ట్రాటజీ ఏంది అంటే ఆల్రెడీ ఇక్కడ వైసీపీ అవలంబించిన స్ట్రాటజీ, అంతకుముందు కాంగ్రెస్ అవలంబించిన స్ట్రాటజీ, కొత్తదేం కాదు ఇది. మొన్నటి వరకు వంశీని కూడా ఇలానే చేసింది కదా. సో కొడాలి నాని కూడా ఇట్లాంటి పరిస్థితిలో వచ్చిన వ్యక్తే కదా. అంటే ఇవన్నీ మనం ఒకసారి గమనించినట్టు అయితే ఇట్స్ అ వెరీ క్లియర్. ఇప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే కాన్స్టెన్సీ కోసం కాదు, వాళ్ళ పర్సనల్ ప్రయోజనాల కోసం మాత్రమే అనే విషయాన్ని తెలుసుకోవాలి. అంటే 54 మంది అక్షరాల బీఆర్ఎస్ లో జాయిన్ అయితే మరి 54 కాన్స్టెన్సీల మీద గత సీఎం ఇప్పుడు సీఎంలు ఇద్దరు నిజంగా కనుక మీకు ఆ ధైర్యం ఉన్నట్టు అయితే చలో ఒకటి వేయండి, ఒక కమిషన్ నియమించండి. ఆ కమిషన్ లో మేమైతే ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు. మాకు నేను రేవంత్ గురించి ఏం మాట్లాడుతున్నా, కేసీఆర్ గురించి ప్రజలకు తెలుసు, ప్రజల కోసం మాత్రం తెలుసు. మాలాంటి అంటే నన్ను కాదు, మాలాంటి వ్యక్తులు, ఇలా న్యూట్రల్ గా ఉండే వ్యక్తులను, అలా పోలీసులు వాళ్ళు ఉంటారా, మాజీ పోలీసులు ఉంటారా, మా సిస్టర్ లాంటి లలితారెడ్డి లాంటి వ్యక్తులు ఉంటారా, ఎవరున్నా పర్వాలేదు మాకు. అలాంటి వాళ్ళను ఒక కాన్స్టిట్యూట్ కమిటీని మీరు ఫామ్ చేసేసి వాళ్ళతో విచారణ చేసే దమ్ము మీకుందా? గత సీఎం కు ఈ సీఎం కు, గత సీఎం అంటే మా చెల్లెలకి ఏమైనా బాధ ఉంటుందేమో, కానీ నాకు అస్సలు బాధ లేదు, ఎలాంటి బాధ లేదు. అమ్మా యుద్ధం, నేను ఒక ప్రొఫెషనల్ ఒక డాక్టర్ అమ్మా, మీరు ప్రొఫెషనల్ ప్యూర్ ఒక అడ్వకేట్ లాగా నాకు అర్థమయ్యారు. నేను ప్రొఫెషనల్ ఒక డాక్టర్ ని, సో మీరు పక్కన పడే చాలా సంవత్సరాలు అవుతుంది. తమరు కూడా డాక్టర్ బాగుంటదేమో. నా మెడలోంచి స్టెత్ తీసి పక్కన పడేశాను. వీళ్ళకి ఇట్లా చెప్తేనే అర్థమవుతున్న విషయం నాకు అర్థమైంది. కాకపోతే వీళ్ళకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఒక కమిటీ ఫామ్ చేసి విచారణ చేయండి. వీళ్ళు ఎంతవరకు కాన్స్టిట్యున్సీని దోచుకున్నారా, బాగు చేసిండ్లా? ఏంటి బీజేపీ ఎంఐఎం నేతలు పార్టీ మారడం లేదు, బీఆర్ఎస్ నేతలు పార్టీ మారడం ఏంటి? ఏమంటారండి? బీజేపీ ఎంఐఎం నేతలు మాత్రం పార్టీ మారడం లేదు, బీఆర్ఎస్ నేతలు పార్టీ మారుతున్నారు. ఇక ఎంఐఎం గురించి ఏం చెప్తాం లేండి. ఏ పార్టీ పదవిలో అధికారంలో ఉంటే ఆ పార్టీతో దోస్తాను ఉంటుంది, దాని గురించి చెప్పాల్సిన పని లేదు. ఇక ఎంఐఎం కు బీజేపీకి ఉన్న సంబంధాల గురించి ఇక మనం మాట్లాడకపోతే మంచిది. అది అందరికీ హ్యాపీ, అది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం అని ప్రజలందరూ అంటారు. కాంగ్రెస్ అంటుంది. కొన్ని ఫోటోలు అమిత్ షాతో ఉన్న ఫోటోలను కూడా, మోడీతో ఉన్న ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. ఇక ఎంఐఎం గురించి మనం చెప్పాల్సిన పని లేదు. ఇక బీజేపీ అంటారా, బీజేపీలో మారేందుకు మారండి. నేను ఎగ్జాంపుల్ గోవా ఇలా జరుగుతున్నాయి కదా, గోవా జరిగింది. నెక్స్ట్ కర్ణాటక అసెంబ్లీ లోపల రమేష్ గారు, అప్పటి స్పీకర్ 2019 లో ఉన్న రమేష్ గారు చెప్పింది ఏంటంటే చెంబర్ లోయలో ఉన్న దొంగల కన్నా కొంచెం నీతి ఉంటుందేమో కానీ ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేలకు ఏముందని నేను మాట్లాడాలని చెప్పాడు. యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట్లాడుతూ. అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చింది బీజేపీ కదా. దాని తర్వాత ఏక్నాథ్ షిండేని తీసుకొచ్చింది బీజేపీ కదా. దాని తర్వాత ఇంకా కొన్ని రాష్ట్రాల్లో చేసింది బీజేపీ కదా. ఇక్కడ ఎవ్వరు గొప్పగా లేరండి. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే రాజకీయ పార్టీలు మాట్లాడే విధానం వేరు, అవలంబించే విధానం వేరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు వచ్చేసరికి విప్లవకారులు అవుతారు. అధికారం రాగానే వీళ్ళు ఏం తయారవుతారంటే సో ఒక ఐఎమ్ సారీ టు సే వీళ్ళు కింగ్స్. ఆ కింగ్డమ్స్ లో కూడా ఇంత రాక్షసత్వం ఉండదేమో, అంతకంటే రాక్షసత్వం. అంటే ఒక డెమోక్రటిక్ సిస్టమ్ లోపల సో ఒక రాజ్యాంగాన్ని అవలంబించాల్సిన వ్యక్తులు ఈరోజు రాక్షసంగా భాష ఏంది, మాటలేంది, చేస్తలేంది ఈరోజు మనం చూడట్లేదా? నిన్న కాక మొన్న రేవంత్ రెడ్డి లాంగ్వేజ్, నువ్వు అధికారుల గురించి మాట్లాడావు, రాజకీయ నాయకుల గురించి మాట్లాడావు, ఓకే. నువ్వు మీడియాలో ఉండే సోషల్ మీడియానా లేకపోతే ఇంకొక మీడియానా లేదు యూట్యూబర్లా, ఏదైతే నీకెందుకా? నువ్వు సక్రమంగా పనిచేసినావు లేదో చెప్పు. మందుకు నీ గురించి నువ్వు సక్రమంగా పని చేయకపోతే నీకు భయం, చేస్తే ఎందుకు ఏమైతుంది? నేను ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నా? రేవంత్ రెడ్డి నా మిత్రుల్లాగానే మాట్లాడిన వ్యక్తిని ఈ రోజు నేను నీ గురించి నేను మాట్లాడుతున్నానంటే మేము కదా సిగ్గుపడాల్సింది. అంటే ఈ రోజు ఎవడు పట్టినా ఇట్లనే ఉన్నారు అని మేము సిగ్గుపడుతున్నాం. చెప్పండి. రైట్. అంటే ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు అనర్హత నుంచి తప్పించుకునే అవకాశం ఉందంటారా? అబ్సల్యూట్లీ ఉందండి. ఇక్కడ ఇలాంటి డ్రామానే చేస్తారు. ఎందుకంటే దీనికి వీళ్ళు అథెంటికేటెడ్ గా పదవులు తీసుకున్నప్పుడు కానీ
లేకపోతే అథెంటికేటెడ్ గా వాళ్ళ లాబీలో కూర్చున్నప్పుడు కానీ, ఇంకా కొన్ని విజువల్స్ చూపించినప్పుడు కానీ, ఆ కండవాలు కప్పుకున్నప్పుడు కానీ అన్నారు. రేపు కండవాలు కూడా బహుశా మీకు కప్పుకోరు. ఇది కూడా మీరు గుర్తు నోట్ ద పాయింట్ ప్లీజ్. ఈ కండవాలు కూడా కప్పుకోకుండా అక్కడి నుంచి వచ్చేసి అన్అఫిషియల్ గా ఉన్న కాంగ్రెస్ నేతలాగానే బిహేవ్ చేస్తారు. వీళ్ళు అఫీషియల్ కాంగ్రెస్ నేతలాగా బిహేవ్ చేయరు. అంటే ఏంటి ఇవన్నీ కాదని స్పీకర్ ఏదైనా సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారా? స్పీకర్ గారు ఏ నిర్ణయాలు తీసుకుంటారు అనే విషయం మనకు తెలుసు. స్పీకర్ గారికి లాస్ట్ కి ఏంటంటే తన సంబంధించిన నిర్ణయాలు కొన్ని, అంటే విచక్షణ నిర్ణయాలు అనేటివి కొన్ని ఉన్నాయి కదా మన భారతదేశం చట్టాలకు, ఆ నిర్ణయాలకు వదిలేస్తుంటారు. వాటిని ఇంకా కొంచెం డ్రాగన్ చేస్తుంటారు. దీన్ని కాపాడుకునే ప్రయత్నమే చేస్తారు తప్పితే నిర్ణయం తీసుకుంటే ఇమీడియట్ గా వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఒకవేళ నేను మొన్ననే డిక్లేర్ చేశాను, నేను ఒక ప్రొఫెషనల్ డాక్టర్ని, స్టేషన్ గణపూర్ వాసిని, వరంగల్ బిడ్డను, కడియం శ్రీహరి మీద, రాజయ్య మీద, ఈ ఇద్దరు దొంగలను, ఒకడు వచ్చేసేమో నా కజిన్ బ్రదరు, ఇంకోటి నా టీచర్, ఈ ఇద్దరు దొంగల మీద నేను పోటీ చేస్తా అనేది నేను డిక్లేర్ చేశాను. వీళ్ళు నీతి మంతులే కాదు, వీళ్ళకి ఆ తీర్మానే లేదు. నేను ఇన్ని రోజులు ఎందుకు పోటీ చేయలేదంటే ఎవడోడు ఉంటాడు కదా, ఉండని మనకెందుకు, ఇంతకుముందు చెల్లెలు లలిత అన్నట్టుగా నాకు నా ప్రొఫెషనల్ లాంగ్వేజ్ వస్తున్నట్టు నాకు ఆ ప్రొఫెషనల్ లాంగ్వేజ్ నేను మర్చిపోయాను కాబట్టి ఇలా మాట్లాడగలుగుతున్నాను. అమ్మ మీరు నాలాగా మాత్రం మాట్లాడదు తల్లి, మీరు మీలానే మాట్లాడండి, నేను నాలానే మాట్లాడతాను. ఎందుకంటే వీళ్ళను ఏకి పారేయాలంటే నాలాంటి ఒక ప్రజా గొంతుకంత ఉండాలి కాబట్టి డెఫినెట్ ఇలా అనమాట. ఈ దొంగలకు నిజంగా నేను బుద్ధి చెప్పడానికి మాత్రం నేను మొట్టమొదటిగా ప్రజల పక్షాన ఉంటాను, ఏ పార్టీలకు చేయను కాను. శివకుమార్ గారు ఏంటి అసలు బీఆర్ఎస్ మాత్రం చాలా సీరియస్ గా చెప్తోంది మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయని. అంటే 1984 లో రాజీవ్ గాంధీ గారు ఈ ఫిరాయింపుల చట్టం తీసుకురావడం జరిగింది. దాంట్లో కాన్స్టిట్యూషన్ లో 10th షెడ్యూల్ అనేది దాంట్లో ఒక 1/3 మెజారిటీ ఉంటే పార్టీలని మార్చొచ్చు అనేది ఒక లుస్క్ ఉంది దాంట్లో. అందుకోసం కదా మీ 12 మంది పోయింది, అందుకోసం కదా కేసీఆర్ వేసిన స్కెచ్ లో మీ 12 మంది పోయింది. దీన్ని ఉద్దేశంలో తీసుకునే గతంలో కేసీఆర్ గారు మొత్తానికి టీడీపీ వాళ్ళని కానీ లేకపోతే కాంగ్రెస్ వాళ్ళని మొత్తానికి ఆ పార్టీలోనే ఉంటూ, ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఆ రకంగా ఆలోచిస్తే గతంలో టీడీపీకి గెలిచిన వాళ్ళు కానీ లేకపోతే కాంగ్రెస్ టీడీపీలకి గెలిచిన వాళ్ళకైతే డైరెక్ట్ గా మంత్రి పదవి ఇవ్వడం జరిగింది కేబినెట్ లో. సవితక్కకి రాదు అన్న, మన సవితక్క కూడా వచ్చింది కదా. ఎస్, సవితా ఇంద్రారెడ్డి తర్వాత అక్కడికి వచ్చిన గొప్ప మినిస్టర్ ఏంటంటే ఆమె చదువులో చెప్పే సదుల తల్లి వచ్చింది. అక్క చదువుల మీద అంత శ్రద్ధ ఉంది కాబట్టి చదువుల తల్లికి ఇచ్చిండ్రు. అక్కకు చాలా సంతోషం, అభినందనలు. కాకపోతే ఇక్కడ చదువే లేకుండా పోయింది, తాగుబోతుల తయారైన తప్పితే చదువు మాత్రం సంకనాకిపోయింది. 8,000 పైసలు చిలుకు స్కూళ్లను ఇక్కడ బంద్ చేశారు. అక్క మినిస్టర్ అయిన తర్వాత ఏం చేసింది అయ్యా అంటే 8,000 స్కూళ్లను సక్సెస్ఫుల్ గా ముంచేసింది అక్క. రైట్ లలిత గారు చెప్పండి, ఇదేంటి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అసలు? నెల రోజుల్లో ఎమ్మెల్యేల అనర్హతపై ఎలాంటి నిర్ణయం రాబోతుంది? తప్పకుండా ఉప ఎన్నికలు వస్తాయి, కోర్టు తప్పకుండా డెసిషన్ తీసుకుంటుంది. ఒకవేళ స్పీకర్ గారు తీసుకోకపోయినా కూడా మళ్ళీ మేము ఈ 4 weeks తర్వాత వీళ్ళు అప్రోచ్ కోర్ట్ ఆఫ్ లా, తప్పకుండా ఏదైతే ఉందో మా ఫేవర్ లోనే డెసిషన్ వస్తుంది. ఉప ఎన్నికలు మటుకు తథ్యం. ఓకే లలిత గారు, మీకే సూటి ప్రశ్న. ఎందుకంటే మీరు అడ్వకేట్ అంటే ఒక లా ప్రొఫెషన్ లో ఉన్నారు, మీకు తెలుసు 4 weeks లో అంటే జడ్జి గారు ఇచ్చిన దాన్ని నేను అంటే ప్రశ్నించడం లేదు, జస్ట్ మనం మామూలుగా డిస్కస్ చేస్తున్నాం. ఏమంటే 4 వారాలలో మీరు చర్యలు తీసుకోండి లేకపోతే లేదన్న. గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ ఉన్నప్పుడు ఆయనకు ఈ కోర్టు నోటీసులు ఎన్నో వస్తే ఏదో మామూలుగా సర్ది చెప్పి పక్కన పెట్టినరు. ఇప్పుడు మనమే చూస్తున్నాం, ఒక్క కేసు ఒకసారి స్టార్ట్ అయితే 10 ఏళ్ళు 20 ఏళ్ళు పోతుంది. అటువంటిది మీకు పాస్ ఓవర్ అంటారు, లేకపోతే బెంచ్ క్లర్క్ ఇవ్వలేదంటారు, ఇంకేదో ఉంటుంది. ఇది ఇంత తొందరగా నిర్ణయం ఎట్లా తీసుకుంటారు చెప్పండి? 1 week లో తీసుకోవడము, డిలే అవ్వడం అంతా ఆ తరం పోయింది. ఇప్పుడు అంత కొత్త తరం వచ్చింది. చాలా ఫాస్ట్ గా న్యాయ వ్యవస్థలో ఏదైతే ఉందో రిజల్ట్స్ వస్తున్నాయి. అండ్ చాలా ఖచ్చితంగా దేర్ ఈస్ ఎ స్ట్రిక్ట్ డైరెక్షన్ టు ది స్పీకర్. సెక్రటరీ గారు కంపల్సరీ స్పీకర్ దగ్గర పెట్టాలి, స్పీకర్ గారు డెసిషన్ తీసుకోవాలని ఉంది. సో మీరు అన్నట్టుగా అంటే ఏదో మీరు 10 ఏళ్ళు 20 ఏళ్ళు లాగుతారేమో, ఇట్లాగే పక్కన పెట్టి అనుకుంటున్నారేమో మా బ్రదర్.
అనుకోకండి, అట్లా ఏం జరగదు. ఈ 4 వారాలు కాగానే మళ్ళీ మేము కోర్టుకు అప్రోచ్ అవుతాము తప్పకుండా. ఇప్పుడే మీరు చెప్పిన ఏదైతే ఈ ధోరణి ఉందో, ఈ వైఖరి ఉందో, కోర్టు ఆల్రెడీ కడియం శ్రీహరి గారు ముందే ఒక మాట అనేసిండు, ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్ ఇన్ హైకోర్ట్ ఐఎమ్ అప్రోచ్ సుప్రీం కోర్ట్ అన్నాడు. సుప్రీం కోర్ట్ పోతే మళ్ళీ వాదన మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ 2 years ముందుకుపోతారు ఇట్లానే. లెట్ హిమ్ గో టు సుప్రీం కోర్ట్ ఆల్సో. సో ఇట్ ఈస్ వెరీ మచ్ కన్ఫర్మ్డ్. అంటే మళ్ళీ హైకోర్టు లో మా ఫేవర్ లో వస్తుందని ఆయనకు ఆల్రెడీ కన్ఫర్మేషన్ అయిపోయింది, ఆయనకు భయం పట్టుకుంది. అందుకే ముందే సుప్రీం కోర్ట్ పోతా అంటున్నారు. సో రిజల్ట్ ఏదైతే ఉందో మీకు తెలిసిపోతుంది. సో సుప్రీం కోర్ట్ కూడా పోనీయండి. సుప్రీం కోర్ట్ లో కూడా మీరు అన్నట్టుగా ఈ సంవత్సరాలు కాదు, కొన్ని వారాలలోనే రిజల్ట్ వస్తుంది తప్పకుండా. చాలా ఫాస్ట్ గా టేకప్ చేస్తున్నారు ఇప్పుడు కేసు. మీరు అనేది ఒప్పుకుంటా, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వచ్చినాయి కాదు అంటలేదు, కానీ అక్కడ కూడా డిలే అవుతుంది. ఇంకోటి ఏమంటే స్పీకర్ ఆల్సో హ్యావింగ్ జ్యుడిషియల్ పవర్స్, ఆయన కూడా ఈక్వలెంట్ టు మెజిస్ట్రేట్ ఆ రకంగా కొన్ని పవర్స్ ఉన్నాయి కాబట్టి ఆయనకి హైయర్ అథారిటీ ఉంది కదా సార్, అందుకని ఆయన ఈక్వలెంట్ టు మెజిస్ట్రేట్ పవర్స్ ఉన్నాయి ఆయనకి. సో ఏదైతే ఉందో ఆయన ఇప్పుడు ఇన్ని మంత్స్ నుంచి ఏదైతే అప్లికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి ఆయన ఇన్ని నెలల తరబడి నానబెట్టారు, ఏం తీసుకోలేదు. అందుకనే కోర్టు ముందుకొచ్చింది. కోర్టు ఏదైతే ఉందో క్లియర్ గా డైరెక్షన్ ఇచ్చారు. సో కోర్టు వారు చెప్పినట్టుగా 4 వారాల్లో ఆయన డెసిషన్ తీసుకోవాలి. తీసుకోకపోతే మేము కంటెంప్ట్ వేస్తాం మళ్ళీ కోర్టులో. సో అందుకనే ఆ ఇష్యూ కన్నా కూడా ఐ థింక్ హానరబుల్ స్పీకర్ గారు డెసిషన్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత చూద్దాం. నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ పక్కన పెట్టండి, మీ పార్టీ మా పార్టీ ఇంకో పార్టీ కాదు. ఇట్లాంటి ఇష్యూస్ లో ఇప్పటికన్నా మనము ఒక ఫుల్ స్టాప్ పెడదాము. ఒక కొత్త తరానికి ఒక కొత్త నాంది తీసుకొద్దాము, ఒక కొత్త అందరికి ఒక ఇన్స్పిరేషన్ తీసుకొద్దాం మనం, అంతే కదా. ఒక మంచి మీరు అన్నట్టు నేను ఇంకొక సజెషన్ ఇస్తాను మీకు, బీయింగ్ అడ్వకేట్ కాబట్టి. ఇంకొక అవసరం అనుకుంటే ఇంకో పిటిషన్ కూడా వేయండి దీంట్లో. ఏదైతే ఫిరాయింపు చట్టంలో ఒక్కసారి ఒక పార్టీ నుంచి గెలిచిన క్యాండిడేట్ ఇంకో పార్టీకి పోతే ఆయన కనీసం ఒక 2 terms వరకు మళ్ళీ ఎక్కడి నుంచి పోటీ చేయొద్దు అనేది ఒక రూల్ తీసుకురండి. తప్పకుండా తీసుకొద్దాం. అట్లాంటివి కూడా మనము ఇది చేయొచ్చు. అలాంటి స్టెప్స్ అన్ని తీసుకుందాం. మీరు మేమని కాదు, ఒక రాబోయే ముందు తరాని కోసం ఎవరైతే మంచి, ఇప్పుడు మా బ్రదర్ చాలా ఇన్స్పైర్ అయి ఉన్నారు, తప్పకుండా కంటెస్ట్ చేస్తా అంటున్నారు. సో ఇట్లా మీలాగా మాలాగా ఇంకా ఎంతో మంది ఉంటారు, వాళ్ళందరికీ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. జయరాం గారు ఫైనల్ తప్పకుండా ఒకటి మనం తీసుకొద్దాం. ఎడ్యుకేటెడ్ ని ఎప్పుడు కూడా పాలిటిక్స్ ఎంట్రీ చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. అంటే మంచి స్వభావం. మేము కూడా ఒక 2.5-3 years నుంచి డిబేట్లలో వస్తున్నాం. ఐ నెవర్ సీన్ లైక్ యూ. ఎందుకంటే ఒక పొలైట్ గా మాట్లాడడం. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటేనే మొత్తం ముందు వాదులాట, మొత్తానికి భాష మారిపోయింది తెలంగాణలో. భాష మారలేదు. తెలంగాణ భాష చాలా మంచిగా అందరి ముందుకు వచ్చింది, అందరి చేత అప్రిషియేట్ చేయబడుతుంది. మనం ఇంతకు ముందు కూడా ఇంకా మళ్ళీ ఆ టాపిక్ వేరైపోతుంది. నేను చెప్తున్నా కదా, ఈ భాష విషయంలో కానీ ఇంకే విషయంలో కూడా మనం వాట్ ఐ మీన్ టు సే, కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ గురించి భాష మాట్లాడిందంటే హ్యాపీగా ఫీల్ అయింది అందరూ. సరే ఇది చెప్పుకోవడానికి, కానీ అదే భాష 10 years కంటిన్యూ చేసిండు కదా. అది మొత్తానికి ఇప్పుడు ఇంతకుముందు అనలిస్ట్ గారు అన్నట్టు మొత్తానికి యువకుల బానిస అయిందంటే భాష కూడా మార్పులు. తెలంగాణ ఒరిజినల్ భాష లేదు ఇప్పుడు. తెలంగాణ భాష మారిపోయింది. యువకులందరూ కూడా ఆ తాగుబోతులు తయారు చేసేసిండు. జయరాం గారు ఫైనల్ గా ఏమైనా చెప్పాలనుకున్నారు? ఇప్పుడు పిఎస్సీ చైర్మన్ నియామకం, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై స్పీకర్ నిర్ణయం, ఈ 2 తెలంగాణ రాజకీయాలు మలుపు తిప్పబోతున్నాయా? ఫైనల్ గా ఏం చెప్పదలుచుకుంటారు? స్పీకర్ గారి నిర్ణయం అనేది ఫైనల్ డెసిషన్ అండి, అలా డౌట్ ఏం లేదు. మళ్ళీ దాంట్లో స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారు అంటే ఒకటే, ఈయన కాంగ్రెస్ వ్యక్తి కాదు, ఈయన బీఆర్ఎస్ నాయకుడు మాత్రమే. కాంగ్రెస్ లో జాయిన్ కాలేదు కాబట్టి నా నోటీస్ వరకు, నాకు తెలిసినంత వరకు, నా దగ్గర ఉన్న డాక్యుమెంట్, ఎవరైనా డాక్యుమెంట్ అండి, నా దగ్గర ఉన్న డాక్యుమెంట్ వరకు అఫిషియల్ గా డాక్యుమెంట్ అంతా బీఆర్ఎస్ చూపించేస్తారు. కాబట్టి ఆయన డెఫినెట్ గా దాన్నే ఉచ్చరిస్తారని నేను అనుకుంటున్నాను వారికి. ఎందుకంటే ఇక్కడ డాక్యుమెంటే ఇంపార్టెంట్ దేనికైనా కూడా, జ్యుడిషియరీ కానీ లేకపోతే కాన్స్టిట్యూషన్ పరంగా ఏదైనా డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్ మీదనే ఆధారపడి ఉంటుంది తీర్పులు అనేటివి. సో ఎంత జ్యుడిషియరీ పవర్ ఉన్నా కూడా డాక్యుమెంట్ వైజ్ గా ఆయన బీఆర్ఎస్ నేతగా చూపిస్తారు. ఆయన సెలెక్ట్ చేస్తే అక్కడ డిస్ప్యూట్ ఉండదు, వీళ్ళు అంగీకరిస్తే డిస్ప్యూట్. దానం నాగేందర్ కాంగ్రెస్ గుర్తుపై ఎంపీ ఎన్నికల్లో పోటీ చేశారు కదా, మరి ఆయన విషయంలో స్పీకర్ ఏం చేసే అవకాశం ఉంది? అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు గురించి ఎవరికి ఇబ్బంది వస్తుంది అంటే దానం నాగేందర్ కు, కడియం శ్రీహరికి, ఇంకొక 2 ఇలాంటి వ్యక్తులకు మాత్రం డెఫినెట్ గా ఇబ్బంది ఏర్పడుతుంది.
వీళ్ళు తప్పించుకోవడానికి మాత్రం స్కోప్ లేదు. Okay. సో డెఫినెట్ గా దాన్ని మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఏ మాత్రం మోరాలిటీగా ఉందన్న దాన్ని ప్రజల ముందు ఉంచాల్సి వస్తది. ఇంకొకటి కాంగ్రెస్ మొన్నటి వరకు ఏం చెప్పిందంటే మాది ప్రభుత్వాన్ని కూలగొడుతున్నారు కాబట్టి మేము చేర్చుకున్నామన్న దాన్ని ఒకటి చెప్పుకుంటూ వచ్చేసింది. సో ఏది ఏమైనా కూడా అది కూలగొడతాం అనడం తప్పే, ఈ చేర్చుకోవడం తప్పే. కాబట్టి ఇది కాంగ్రెస్ గానీ బీఆర్ఎస్ గానీ రెండే అనే విషయాన్ని ప్రజల ముందు ఉంచాను. రైట్, థ్యాంక్ యూ జయరామ్ గారు, థ్యాంక్ యూ లలితారెడ్డి గారు, థ్యాంక్ యూ శివకుమార్ గారు. ఇది వాళ్ళ డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.